ఓ నారాయణ నమో 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 హరి నమో నమో హరి నమో నమో హరి నమో. ధ్యానం చేస్తున్నాడు పిల్లవాడు. చిటికెన వేలు కోసుకున్నాడు. అమ్మాయి ఒక్కసారి అమ్మనే తలుచుకున్నాడు. కొడవల దెవాటేశాడు. మైకం కమ్మినట్లే పడిపోయాడు. ఎంత భాగ్యమో చూడండి. మన సంకల్పం అయితే జరగదు ఏది కూడా. ఆయన సంకల్పం అయితే ఎప్పుడూ ఏది ఆగదు. ఈ గాయపు బాధతో కరుణ మూసుకున్నాడు. కరుణకెదురుగా అతుల శౌర్య ధైర్య సాగత ఔదార్య సౌందర్య చాతుర్య ధుర్యుడైన శ్రీ వెంకటనాథుడు కనిపించాడు. రారా నా దగ్గరకు రా అని చెప్పినట్లుగా అనిపించిందట. ఒక్కసారి కళ్ళు తెరిచాడు. స్వామి కనపడుతున్నాడు. గాయపు బాధ వల్ల కరుణ మూసుకున్నాడు. స్వామి కనపడుతున్నాడు. అతిశయం పైన శేషాద్రి శిఖరము గంటి శతకోటి సూర్య తేజములు వెలుగగంటి శతకోటి సూర్య తేజములు వెలుగగంటి చతురాశు పొడగంటి చతురాశు పొడగంటి కలగంటి కలగంటి. వెంకటేశాయ ఓం నమో 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 వెంకటేశాయ. ఈసారి కళ్ళు మూసుకుంటే తిరుమల క్షేత్రం మొత్తం కనబడుతోంది. అపర వైకుంఠం. ఆనంద భాష్పాలు అడుగుతున్నాయి. నా స్వామి కనిపించాడు. అడుగో 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 స్వామి వారు వలసి ఉన్న అపర వైకుంఠమైన తిరుమల ఎంత ఆనందపడిపోతున్నాడు. తిరుమల క్షేత్రం దర్శిస్తున్నాడు. ఆనంద నిలయంలో ప్రవేశిస్తున్నాడు. ఎదురుగా స్వామి కనపడ్డాడు. ఆ ఆనందంలో అరుదైన శంఖ చెంకాదులిరుగడగంటి సరిలేని అభయహస్తములు గంటి తిరు వెంకటాచలాదిపుని చూడగంటి తిరు వెంకటాచలాదిపుని చూడగంటి హరిగంటి గురుగంటి హరిగంటి గురుగంటి హరిగంటి గురుగంటి అంతట మేలుగంటి కలగంటి కలగంటి కలగంటి. ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. స్వామివారి దివ్య దర్శన భాగ్యం దొరికింది. కనులు తెరిచాడు. ఏమీ కనిపించలేదు. ఈ గాయం నుండి కారం రుద్రం కనిపించింది. ఆ క్షణం అనుకున్నాడు, తగు బంధులా తనకు తల్లులను తండ్రులను వగలబెట్టుచు మిగులు వారేగాక మిగుల వీరడ పొందు మేలనుచు హరినాత్మ తగిలించలేక చింతాపరుడనైతే మాయా ప్రపంచమే శాశ్వతం అనుకుని నా ఇల్లాలని నా కుమారులని నా తల్లిదండ్రులని అందరూ నా వారు అనుకున్న ఈ శరీరం అప్పుడు ఆ వల్ల కాటిలో కాలిపోవు వేళ మట్టెకొలియు వేళ ఇల్లాలేది ఏరు కుమారుడు జీవానికై ప్రాణం ఇచ్చారా, నీ వెంట వచ్చారా? ఎవరు రారు. వచ్చునాడు నీవు వెంటేమీ తేలేదు, పోవునాడు అంతే చిలుక. మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు భ్రమసేవు ముందు గతి కానవే చిలుక. ఆలుబిడ్డ లంచు అన్నదమ్ము లంచు ఆరాట పడబోకే చిలుక. నీకు నీవే గాని నీకెవ్వరూ లేరు, నా మాట నమ్మవే చిలుక.
ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు నావారు అందురే చిలుక. ఊపిరి పోగానే ఆలు బిడ్డలు కూడా నిన్ను చూడ జంకుదురు చిలుక. హరిని నమ్మవే వేర్రి చిలుక. ఇవన్నీ అబద్ధం కదా. మరి శాశ్వతమైనది ఏది? పరతత్వం ఏది? నా స్వామి వినా వెంకటేశం ననాథో ననాథగా సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చయ ప్రయచ్చ. అహం దూరదస్తే పరాంభోజైగ్వం ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి. స్వామి నీ దగ్గరకు వచ్చేస్తానయ్యా. ఎన్నడు విజ్ఞానమిక నాకు, నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో. స్వామి నీ దగ్గరకు వచ్చేస్తాను అన్నాడు 8 ఏళ్ల పిల్లవాడు. రావాలని ఊహ మంచిదే. ఎలాగ మార్గం? దట్టమైన అడవి. కడప అడవి అంటే అప్పట్లో చాలా పెద్దది. ఎలాగ ఏ విధంగా వెళ్ళాలి? ఇప్పుడైతే బస్సు వెళ్ళేదారి, వచ్చేదారి, నడకదారి అన్నీ కనపడుతున్నాయి. ఇది వరకు దట్టమైన అడవిలోంచి ఆ మార్గం ఉండేది. నేనంటరిని పిల్లవాణ్ణి కదా, స్వామి నీ దగ్గరకు రావాలి. శ్రీ వెంకటాచలపతి నీ చరణాలే సద్గతి, నిన్ను నిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి. నీ కొండకు వచ్చేస్తానయ్యా, నీ దగ్గరకు వచ్చేస్తానయ్యా అన్నాడు. ఇలాంటి వాళ్లే కావాలి ఆయనకు కూడా. ఇలాంటి వాళ్ళనే రప్పించుకోవాలి. కరుణా సముద్రుడు కదా. సనక సనందనాథుల్ని పంపించాడు. సనక సనందనాథుల్ని పంపించి, అయ్యా మీరు వెళ్ళి తీసుకురండి, మా వాడు ఉన్నాడు అక్కడ. ముద్దులుకెడు చిరునవ్వు మోమువాడు, చెవుల మద్దికాయలు గల చిన్నవాడు, దండే చిరుతలు విడువకనుండువాడు, వాడు మనవాడు నన వీడు వాడు కాడు, వెళ్ళి తీసుకురా అన్నారు. సనక సనందనాథులు నిజ రూపాలు లేక భక్తులు అవతారం దాల్చి చక్కగా భక్త బృందంగా ఏర్పడి ఆ అడవిలో బయలుదేరి తాళపాకం ఎదురుగా తప్పెట్లో తాళాలు మోగించుకుంటూ కొమ్ము బోరాలు ఊదుకుంటూ వాళ్ళు బయలుదేరి వచ్చేస్తున్నారు అడవిలో హడావిడిగా అట్టహాసంగా. అంటే వాళ్ళ అలంకరణ ఎలా ఉందంటే 8 ఏళ్ల పిల్లవాడు కదా, ఈ పిల్లల్ని ఆకర్షించే విధంగా ఉందట. పూసల పేర్లు కంఠహారాలుగా ధరించారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆ నామం చేస్తున్నారు. ఆ నామం విన్నాడు అన్నమయ్య. నా స్వామి నామమే. ఆనందం కలిగింది. వాళ్ళతో చేరాడు. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. వాళ్ళందరితో చేరాడు అన్నమయ్య. గోవిందనామస్మరణ చేస్తున్నాడు. వాళ్ళలో ఒక ఆయన అడిగాట, ఎవరినైనా మాతో పాటే వస్తున్నావు? నా పేరు అన్నమయ్య అండి. మరి నీతో పెద్దవాళ్ళు ఎవరు లేరే? మీ అమ్మ నాన్న కొండ మీదే ఉన్నారండి. అయ్యో కొండ మీద ఉన్నారా? వరాహస్వామి వారి గుడి దగ్గర, కోనేరు దగ్గర. ఎక్కడనైనా మీరుండేది? జనని మహాలక్ష్మి జనకుండు వాసుదేవుడు, మాకిల్లు బ్రహ్మాండమెల్లా, పదిలమవు హరిభక్తి పాడి పంటలు మాకు, ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుడు. మా అమ్మ నాన్న ఏడుకొండలవాడే. అయ్యో పాపం అనాథలా ఉన్నాడు. నాయన మాతో పాటేరా. అయ్యా నేను అనాథను కాను,
వెంకటనాథుడు నా అండనుండగా నేను అనాథను ఎలా అవుతాను? కొండ జరుగుని స్వామి దర్శనమయ్యే వరకు పచ్చి గంగ కూడా ముట్టనని మొక్కుకున్నాను. ఉపవాస దీక్షలో ఉన్నా అన్నట్టు. 8 ఏళ్ల పిల్లవాడు. మనవాళ్ళు ఉపవాసం ఉంటారండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉపవాసం. నేనేమీ తీసుకోనండి. ఏమీ తీసుకోరా. తెల్లవారి లేచిన వెంటనే ఏముందండి, 1 డజన్ ఇడ్లీ తింటాను అంతే, అంతకుమించి. అంతేనా అండి? అంతే అంటే ఎలా అండి? మధ్యాహ్నం 6 7 చపాతీలు చేసుకు తింటాను అంటే అంతే. అంతే అంటే ఎలాగండి? సాయంకాలం కొంచెం జీడిపప్పు అది వేసి నెయ్యితోటి 1 కేజీ రవ్వ ఉప్మా చేసుకు తింటాను. అంతేనా? అంతే అంటే ఎలాగండి? మరి 1 డజన్ అరటిపళ్ళు తింటాను. అంతేనా? ఇంకా 1 గంట అవ్వడానికి కొంత టైం ఉంది కదండి రాత్రి. కాబట్టి వైకుంఠ ఏకాదశి మళ్ళీ ద్వాదశి రావాలి కదా, అది మారాలి కదా డేటు. అందుకని 1 లీటర్ పాలు తాగుతానండి చక్క. అంటే ఉపవాస దీక్ష అంటే తినే దీక్ష అన్నమాట. అది కాకుండా 8 ఏళ్ల పిల్లవాడు స్వామిని చూడాలి, ఈ కొండ ఎక్కాలి, స్వామి దర్శనం ఎప్పుడైతే అప్పుడు, స్వామి ఎప్పుడు చూస్తే నన్ను అప్పుడు నేను ఉపవాస దీక్ష ముగిస్తాను అన్నాడు. చక్కగా ఆనందంగా బయలుదేరి వెళ్ళిపోయారు. అయ్యా ఆనందంగా భక్తులతో హరినామగానం చేసుకుంటూ దేవదేవుడైన వెంకటనాథుడిని ప్రార్థన చేస్తూ తిరుపతి సమీపానికి వచ్చారు. అంటే రేణుగుంట వరకు అనుకుందాం. అలా చూసిన వెంటనే తిరుమల కొండలు కనపడతాయి. వేదముల శిలలై వెలుగు లేనుడు కొండ, పుణ్యంబులేరులై ఉన్న కొండ, బ్రహ్మాది లోకాలపై ప్రకోశిలు కొండ, అంబోనీరుల తరులైన కొండ. తిరుమల కొండ చూశాడు. ఎక్కడికి చేరాలని మనసు ఊళ్ళూరుతోందో, ఎప్పుడెప్పుడు స్వామిని చూద్దామని ఆతృతగా ఎదురు చూస్తున్నాడో ఆ స్వామి సన్నిధికి వచ్చేస్తున్నాడు. భక్తులారా భక్తులారా, అడుగు అడుగు, నా స్వామి అక్కడే ఉన్నాడు. అఖిల దేవతలకు సకల మునులకు ఆలవాలమై అలరాలుచున్నట్టి 10,000 శేషుల పడగలమయమైన పర్వతరాజం నా స్వామి, నా తండ్రి అడుగు అక్కడే ఉన్నాడు. దర్శించండి, నమస్కరించండి, తరించండి, కలియుగ వైకుంఠం అదిగో అన్నాడు.